ప్రైజ్ అలాడ్. దేవుని బిడ్లారా, బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనము 3 వచనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భక్తి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొర్నేలు జీవితంలో రాయబడి ఉంది. అంటే ఇంటి వారందరితో భక్తి చేశాడు. మొట్టమొదట తాను భక్తిపరుడుగా ఉన్నాడు, ఇంటి వారందరితో భక్తి చేశాడు. మూడోది ప్రజలకు ధర్మం చేశాడు. నాలుగవది ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. దేవుని బిడ్లారా, మరి మీ యొక్క జీవితంలో ఇలాంటి యొక్క ఆలోచన, ఇలాంటి విధానము, మరి కొర్నేలాంటి క్యారెక్టర్స్ మరి మనలో ఉన్నదా అని మనలో మనం పరీక్షించుకుందాం. మరి అతడు చేసిన చిన్న ప్రార్థన, అంటే 3 గంటల సమయంలో చేసిన చిన్న ప్రార్థన, ఆ ప్రార్థన అతడు చేసిన ధర్మ కార్యములు ఎక్కడికి చేరినాయి అంటే దేవుని సముఖంలో చేరినట్టుగా మనకి వాక్యం కనబడుతూ ఉంది. అందుకే దేవదూత పరలోకం నుంచి వచ్చి కొర్నేలుతో మాట్లాడుతూ ఉంది. కొర్నేలుతో మాట్లాడి ఆ దూత తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో ఏం చెప్తుందంటే, దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. హల్లెలూయా. చూసారా, కొర్నేలి అని పిలుస్తూ ఉంది. అంటే అతని ప్రార్థన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరినాయంటే ఎంత అద్భుతమైన భక్తుడు. మరి ఈనాడు ఇలాంటి ఉన్నారా? ఈయన అన్యజనుల నుంచి వచ్చాడు. మరి ఈనాడు క్రైస్తవ జీవితంలో ఇలాంటి భక్తి కానీ, ఇలాంటి యొక్క దాన ధర్మాలు చేసే విధానం కానీ మరి మీలో ఉన్నదా అని ఈ లేఖన భాగాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. అందుకే తన కుటుంబాన్ని ఆయన కట్టుకోగలిగాడు. ఈనాడు చూడండి, క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటారు. కొంతమంది లోకంలో ఉంటారు, కొంతమంది దేవునిలో ఉంటారు. కొంతమంది నమ్ముకుంటారు, కొంతమంది నమ్ముకోరు. లేదా నమ్ముకున్నా కూడా పిల్లలు ఒక చర్చికి పోతారు, తల్లిదండ్రులు ఒక చర్చికి పోతారు, ఇంకో ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీలో వేరే రకంగా చర్చికి పోతారు. ఒకే చర్చికి ఈనాడు ఫ్యామిలీస్ వెళ్ళట్లేవు. ఎవరి ఇష్టం వాళ్ళండి, దేవుడు ఒకడే కదా అనుకుంటారు. కానీ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మ సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు చెప్తాడు, ఆయా ఆత్మలు మనము నమ్మకూడదని చెప్తాడు. మరి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. కొంతమంది ప్రార్థన అవసరత తెలియపరిచారు కామెంట్స్ ద్వారా. వారి కొరకు దయచేసి మనం ప్రార్థన చేసే అవసరత ఎంతో ఉందని మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకొస్తున్నాడు. మంజుల కొరకు ప్రార్థన చేద్దాం. ఏమని కోరిందంటే, సహోదరి అప్పులున్నాయి, ఆరోగ్యం కొరకు కోరింది. తండ్రి నీకు స్తోత్రాలు. సహోదరి మంజుల అప్పులను ప్రభా మీ నామములు తీర్చండి, అనారోగ్యం నుంచి విడుదల కలిగించండి, మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాం. తండ్రి నీకు వందనాలు. మరొక సహోదరి కుటుంబంలో తండ్రి అప్పులున్నాయి, తండ్రి ప్రభా అప్పుల నుంచి విడుదల కలిగించండి, తన భర్తకు ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి మరొక సహోదరి మాధురి ఆయా కూతురు పెళ్లి చేయాలని ఆశపడుతుంది. ప్రభా నీకు స్తోత్రాలు. వారి తమ్ముడు కొడుకుతోనే పెళ్లి కావాలని అడుగుతూ ఉంది. సహాయము చేయమని అడుగుతున్నాం. ఆ పెళ్ళి మీ నామములో జరుగును గాక అని అడుగుతున్నాం. తండ్రి నీకు వందనాలు అయా ప్రభా. అలాగే తండ్రి కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం. విడుదల కలిగించండి, సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాం. సహోదరి జయ అప్పుల నుండి విడుదల కలిగించండి, ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు.
అయా పద్మ ఆరోగ్యం కొరకు, భర్త రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహోదరికి మంచి ఆరోగ్యము మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారి భర్తకు రక్షణ మీ నామంలో కలుగును గాక అని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభువా కూతురు వివాహం కొరకు ప్రార్థన కోరింది ప్రభువా. కూతురు వివాహము మీ నామములో జరుగును గాక అని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అమూల్ ప్రభా సహోదరి అమూల్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. భార్యాభర్త మధ్యలో ప్రభా ఆ ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగించండి, సమాధానం కలిగించండి. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యము జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సహోదరుడు ప్రభా నాగరాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం. టీచర్ జాబు రావాలని ప్రభా ఆ కుమారుడు సిద్ధపడుతున్నాడు. మీ చిత్తమైతే జాబు మీరు అనుగ్రహించండి. మీ నామలో కార్యము జరుగును గాక అని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సహోదరి అయా రోజ్మేరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహోదరి సేవ చేయాలని ఆశపడుతుంది. అయా మీ సహాయాన్ని అనుగ్రహించండి. తన కోరికను నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుసుమ అయా తండ్రి ప్రభా పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ నామలో రక్షణ కలుగును గాక అని అడుగుతున్నాం. మీ నామలో కార్యము జరుగును గాక అని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా ప్రార్థన విన్నందుకు మీకు స్తుతులు కలుగును గాక అని అడుగుచున్నాం. అయా వసంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం ప్రభా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగము కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం. అయా మీ చిత్తమైతే ఉద్యోగం కలుగును గాక అని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. పిల్లల చదువుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యము జరుగును గాకని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నానా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పుష్ప వాళ్ళ అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కన్నాపరేషన్ అయింది, ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము మీ నామములో కలుగును గాక అని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. రాణమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నడునొప్పి నుంచి విడిపించండి, మంచి ఆరోగ్యము కలుగును గాక అని అడుగుచున్నాం. సహోదరు బాలమని కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా తనకు మంచి ఆరోగ్యం మీ నామములో కలుగును గాక అని అడుగుచు యేసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్.